నమస్తే. వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దక్షిణ కోస్తాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క ఏమో ఈరోజు అమరావతికి సంబంధించి 2 గుడ్ న్యూస్‌లు వచ్చాయి. ఒకటి అమరావతి ఓఆర్ఆర్ నిర్మించడానికి కేంద్రం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైతే, మరొకటి జనవరి 1 నుంచి క్వాంటమ్ వ్యాలీ కూడా రూపొందించబడుతుంది అని తెలుస్తోంది. మరి జరుగుతున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత? నిజంగానే కూటమి ప్రభుత్వం మరి దక్షిణ కోస్తాను పట్టించుకోవట్లేదా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, గతంలో చూస్తే అమరావతి రాజధాని అన్నప్పుడు అది కమ్మ రాజధాని, అమరావతి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చంద్రబాబు గారు, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంటేనేమో ఇప్పుడు అమరావతికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని ప్రచారం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈరోజు 2 గుడ్ న్యూస్లు కూడా వినిపించడం జరిగింది. మీ ఉద్దేశం ఏంటి సార్ ప్రచారాల మీద? చంద్రబాబు నాయుడు గారు నిన్న లండన్లో పర్యటించారు. అలాగే అంతకుముందు ఆయన దుబాయ్లో పర్యటించారు. అంతకుముందు సింగపూర్లో పర్యటించారు. లోకేష్ గారు కూడా సింగపూర్ పర్యటన తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించారు. మంత్రి నారాయణ గారు సౌత్ కొరియాలో పర్యటించారు. వీళ్ళు ఎవరు ఎక్కడ పర్యటించినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మాణం మేము చేస్తున్నాము అంటే, రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం గురించి, రాష్ట్రంలో ఉన్న నైసర్గికంగా ఉన్న మిగిలిన వనరుల గురించి, అక్కడున్న మినరల్ వెల్త్ గురించి, అక్కడున్న మానవ వనరుల గురించి, అక్కడుండే పోర్ట్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, వీటన్నిటి గురించి కూడా చెప్తూ వీటికన్నా అధిక ప్రాధాన్యంగా రాష్ట్ర రాజధాని విషయాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. కానీ మనం వాస్తవరూపంగా చూసుకుంటే రాజధాని నిర్మాణం వేగంగా జరగాల్సిన స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజధానిని చిట్టడవిగా మార్చారు అనేది వాస్తవం. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కొండ చెలవులు పారేడే విధంగా అక్కడ ఒక చిట్టడవిని తయారు చేశారు. అమరావతి మాస్టర్ ప్లాను ఇంప్లిమెంటేషన్ అనేది గాలికి వదిలేశాడు ఆయన. అమరావతిలో అప్పటి వరకు నిర్మాణం జరిగిన భవనాలను కూడా అసంపూర్తిగా వదిలేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించిన భవనాల్లో గబ్బిలాలు తిరిగేలాగా తయారు చేశాడు వాటిని. అటువంటి స్థితి నుంచి మళ్ళీ తిరిగి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం కావడానికి చాలా సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి. అలాగే ప్రకృతి పరంగా కూడా మరి ఆ అడవిని క్లియర్ చేయాలి. ఈలోగా విపరీతమైన వర్షాలతోటి విజయవాడ వరదలు ముంచుకొచ్చినాయి. కృష్ణానది తీరంతో ఉన్న అమరావతి ప్రాంతంలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. వరదలు కాకుండా ఆ విపరీతమైన వర్షాలతోటి నల్లరేగడి భూమి, అక్కడ పనులు చేయడానికి వీలు కాదు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి సాంకేతికంగా అంతకు ముందున్న టెండర్లు రద్దు చేయకుండా వాటిని ఆ విధంగా వదిలేసిన పర్యవసానం ఇప్పుడు మళ్ళీ తిరిగి పనులు కొనసాగించాలి అని అంటే ఆ టెండర్లని సాంకేతికంగా లీగల్గా కాంప్లికేటెడ్ కాకుండా వాళ్ళతోటి ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని వాళ్ళతోటి నెగోషియేషన్ చేసి మళ్ళీ టెండర్ ప్రక్రియ బిగిన్ చేసి ఈ టెండర్లు ఆ నోటిఫికేషన్ పీరియడు వాటిని ఆమోదించి వాళ్ళు మళ్ళీ రిసోర్సెస్ అన్నీ మొబలైజ్ చేసుకొని, ఎక్విప్మెంటు, మ్యాన్ పవరు, రిసోర్సెస్ అన్నీ మొబలైజ్ చేసుకొని టెండర్ దక్కించుకున్న సంస్థలు వాళ్ళు వచ్చి గ్రౌండింగ్ అయ్యి, అంటే అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ మళ్ళీ తిరిగి గాడిన పెట్టారు. గాడిన పెట్టడమే కాదు, వాటిని పూర్తి చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు. ఒక కాంట్రాక్టర్కి ఒక పని అప్పచెప్తున్నావు, కాంట్రాక్టరు పని పూర్తి చేసినప్పుడు అతనికి బిల్లులు చెల్లించడానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. ప్రభుత్వ పరంగా ఆ నిధులు సమీకరించుకుంటూ ఉన్నారు. గతంలో హడ్కో నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారుగా ఒక 31,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరించుకున్నారు. 26,000 కోట్ల రూపాయలు జర్మనీకి సంబంధించిన ఒక ఫైనాన్షియల్ సంస్థ నుంచి ఇంకొక 5,000 కోట్లు, 31,000 కోట్లు గతంలో సమీకరించుకున్నారు. ఇప్పుడు మొన్న చూసాం మనం, ఇంకొక 32,500 కోట్ల రూపాయలు నిధులు సమీకరించుకుంటూ ఉన్నారు. ఇక్కడ రైతులకి కేటాయించిన ప్లాట్ల మధ్య లేఅవుట్ ప్రక్రియ కూడా బిగిన్ కావాలి. ఇవాళ రైతులు వాళ్ళ సొంత స్థలాల్లో, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన స్థలాల్లో, వాళ్ళకి స్వాధీనం చేయబడ్డ స్థలాల్లో వాళ్ళు ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాంటిది కట్టించుకోవాలి అన్నా ముందు అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక పూర్తి కాకుంటే ఆ నిర్మాణ మెటీరియల్ వెళ్ళే వెహికల్స్ కూడా వెళ్ళలేవు. అక్కడ నల్లరేగడి భూమి అది. కాబట్టి తొలి ప్రాధాన్యంగా అమరావతిలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. అక్కడేంటి అంతర్జాతీయ ప్రమాణాలు, పవర్ లైన్స్ కానీ మనకేవి కంటికి కనపడవు, అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. మరి ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది ఓవర్నైట్ అవ్వదు.
చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే సందర్భంలో కొంత టైం టేకింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ప్రతి దగ్గర ఆ డక్స్ నిర్మాణం జరగాలి, కమ్యూనికేషన్ కేబుల్స్, పవర్ కేబుల్స్, డ్రైనేజీ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, ఇవన్నీ ఆ లైన్స్ అన్నీ కూడా ఆ డక్స్లో గుండా అవన్నీ కూడా ఫామ్ చేయాలి. ఈ కనెక్టివిటీ ఏర్పడి రోడ్డు నిర్మాణాలు జరిగితే అప్పుడు ఏ వర్క్ బిగిన్ చేసుకోవటానికైనా, ఏ సంవత్సరం గ్రౌండింగ్ అవటానికైనా వెసులుబాటు ఉంటుంది. ఇవన్నీ జరగాలి అంటే 1 సంవత్సర కాలం కనీసం పట్టుద్ది. కాంట్రాక్ట్ సంస్థలు అన్నీ గ్రౌండింగ్ అవుతాయి. టెండర్ దక్కించుకున్న సంస్థలు అన్నీ గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి ఇనీషియల్గా చేసిన టెండర్ కేటాయింపుల ప్రకారం వాళ్ళు చేసిన పనులకి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడానికి అనుకూలంగా ఆల్రెడీ ఫైనాన్షియల్ సంస్థల నుంచి నిధులు సమీకరించుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాజధాని అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల హయాంలో కూడా ఈ పనులన్నీ కొనసాగించున్నట్టయితే ఇప్పటికి రాజధాని ఒక షేప్కి వచ్చేసి ఉండేది. కానీ 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మొట్టమొదటగా ఆయన వేటేసింది అమరావతి పనుల మీదే. అమరావతి పనుల మొత్తాన్ని స్తంభింపజేశాడు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే నిర్మాణం జరగాల్సిన దగ్గర ఒక విధ్వంసం సృష్టించాడు అతను. అక్కడి నుంచి వాళ్ళ ఈ ప్రభుత్వం మళ్ళీ పనులు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఒక రకంగా మాట్లాడుకుంటే అమెరికా అణుబాంబు దాడిలో గాయపడిపోయిన ధ్వంసమైన జపాన్లోని హిరోషిమా నాగసాకి లాంటి విధ్వంసాన్ని జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సృష్టించాడు. ఆ విధ్వంసం నుంచి మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆయన ఆహ్వానించి ఆయన సమక్షంలో మళ్ళీ పునర్నిర్మాణ పనులు మొత్తం కూడా ప్రారంభింపజేశారు. అటువంటి అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇవ్వరు. ఆయన ప్రభుత్వం కేవలం ఉత్తరాంధ్ర మీద, రాయలసీమ మీద మాత్రం ఫోకస్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చెప్పారు, కర్నూలులో చెప్పారు, శ్రీకాకుళంలో కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి ఉన్న నైసర్గికంగా ఉన్న అడ్వాంటేజ్ దృష్ట్యా తీర ప్రాంతం, కాస్మోపాలిటన్ సిటీ, అక్కడ సర్వీస్ సెక్టర్ లాంటి వాటివి అక్కడ గ్రౌండింగ్ చేయించితే ఆ నగరం చాలా విస్తృతంగా త్వరగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. తీర ప్రాంతంలో పోర్ట్లు బేస్ చేసుకొని పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు మన బీపీసీఎల్ రిఫైనరీ లాంటివి, విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లి దగ్గర ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంటు, ఇటువంటివి నిర్మాణం జరిగితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి సంచికి బట్టలు పెట్టుకొని బెంగళూరు, చెన్నయ్యో, హైదరాబాదో, పూనానో, గుర్గావో, నోయిడా వలస వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచిలో విశాఖపట్నానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఏమన్నా చిన్నతనమా? రాష్ట్రంలో ముందు ఒక పాయింట్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడికి సంస్థలు రప్పిస్తూ ఉన్నారు. బ్రాండ్ విశాఖని ప్రమోట్ చేయడం ద్వారా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా తప్పుబట్టి గత జగన్మోహన్ రెడ్డి ఏమో అమరావతి మీద విషయం చిమ్మాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆయన రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి అమరావతి మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాడని ఒక దుష్ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశాడు. అమరావతితో పాటుగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలుని చేస్తున్నా అని చెప్పని ఆయా ప్రాంతాల ప్రజలలో భ్రమలు కల్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా అమరావతిని నిర్మాణం చేస్తూ ఇవాళ ప్రాంతీయంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా రాయలసీమ ప్రాంతంలో వ్యాస్ట్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఉంది. అక్కడ కావాల్సినంతటి అంటే బీడు భూములు లాంటివి ఉన్నాయి. అక్కడ నాన్ కన్వెన్షనల్ పవర్ యూనిట్స్, సోలార్ అండ్ విండ్ పవరు, ఇటువంటివి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి రాయలసీమని డెస్టినీగా మారుస్తూ ఉన్నారు. కర్నూలు ఓరవకల్లు దగ్గర, కడప కొప్పర్తి దగ్గర, అలాగే కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ నోడ్గా తీసుకొని రాయలసీమ ప్రాంతాన్ని, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకి అక్కడ ఇండస్ట్రీస్ని వీలైనంత వరకు రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరంన్నర కాలంలో వాళ్ళకున్న అవకాశాల మేరకు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి జరిగితే ఈలోగా రోడ్ ఫార్మేషన్స్ లాంటివి కంప్లీట్ అయిపోతే అమరావతిలో కూడా ఇక్కడ కూడా సంస్థలు గ్రౌండింగ్ అవడానికి ఆయనకున్న పరిచయాల దృష్ట్యా ఇవాళ క్వాంటమ్ వ్యాలీయే
సర్వరోగ నివారణ అంటే సర్వరోగ నివారణ కాదు. అంటే మీరు అన్నట్టు అమరావతికి కేవలం విద్యా సంస్థలు మాత్రమే రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నటువంటి విశాఖను చూపించే కదా ఇప్పుడు వీళ్ళు కూడా కంపెనీలు అవి అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఆ విశాఖను చూసి వచ్చే కంపెనీలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంకా అసలు అమరావతి ఎందుకు? అంటే చదరపు అడుగుకి 2,000 ఖర్చు పెట్టాల్సింది 10,000 ఖర్చు పెడుతున్నారు. ఇటు ఓఆర్ఆర్ కావచ్చు, అటు ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఇది కేవలం అమరావతి చంద్రబాబు కోసం నిర్మించుకుంటున్నటువంటి నగరమే అన్నట్టు కూడా జరుగుతుంది కదా సార్. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇవాళ ఓఆర్ఆర్ నిర్మాణం హైదరాబాద్కి జరిగింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరిగిందా? ఎయిర్పోర్టు హైదరాబాద్లో కూడా నిర్మాణం జరిగింది, ఉచితంగా ఎవరైనా నిర్మాణం చేశారా? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో నిర్మాణం జరుగుతూ ఉంది, ఉచితంగా ఎవరైనా నిర్మాణం చేస్తూ ఉన్నారా? అదే సందర్భంలో 2024 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు విశాఖపట్నానికి ఐటీ సంస్థలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని అక్కడి నుంచి గ్రౌండింగే పనిచేస్తూ ఉన్నాయి? 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ విశాఖను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. 3 సార్లు సిఏ కన్వెన్షన్స్ పెట్టారు. అక్కడికి కొన్ని సంస్థలను రప్పించారు. కానీ 2024 తర్వాత ఇవాళ విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవుతున్న సంస్థలన్నీ, విశాఖపట్నానికి ఏం బ్రాండ్ లేదు. ఆ బ్రాండింగ్ చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. ఇవాళ టీసీఎస్, కాగ్నిజెట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు, గూగుల్ డేటా సెంటర్ లాంటి సంస్థలు అక్కడికి వస్తున్నాయి అని అంటే ఆ బ్రాండింగ్ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నానికి బ్రాండింగ్ క్రియేట్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారికి అమరావతి బ్రాండింగ్ క్రియేట్ చేయటం తాతకు దగ్గులు నేర్పినట్టుగా ఇటువంటి వాళ్ళు సలహాలు ఇవ్వటం ఏంటి? ఇటువంటి వాళ్ళు ఆయన విమర్శ చేయటం ఏంటి? ఆయన ఏ వండర్స్ చేయగలిగారు అనేది ప్రపంచం చూసింది. 1995 నాటికి ఇవాళ 2025 నాటికి 30 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో వచ్చిన మార్పు చేర్పుల వెనక ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన రప్పించిన సంస్థలు, సివిక్ కమ్యూనిటీస్ పరంగా ఆయన చూపించిన చొరవ హైదరాబాద్ నగర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది నేను ఇందాక చెప్తుంది. అది ఇప్పుడు అమరావతిలో ఏ సంస్థల గ్రౌండింగ్ అవటానికైనా సరే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అక్కడ లేదు. అది క్రియేట్ అయ్యే వరకు అమరావతిలో తప్ప రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలని గాలికి వదిలేయాలా? నిర్లక్ష్యంగా ప్రభుత్వ పరంగా ఛానలైజ్ చేయకుండా, ఎక్కడ ఏం గ్రౌండింగ్ చేయకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన అమరావతిలో చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో చేయకూడదా? ఇది రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అనుకుంటున్న ఎవరు కూడా ఇటువంటి అసంబద్ధమైన వాదనతో ఏకీపించరు. రాష్ట్రంలో నువ్వు మంచి చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు, చెడు చేసినా సమర్థించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం పరిపాలన చేయదు. మెజారిటీ ప్రజలు తమకి అధికారం కట్టబెట్టారు కాబట్టి ఆ కట్టబెట్టిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా తమకు వారసత్వంగా అందిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి వీలైనంత వేగంగా, వీలైనంత మందికి ఉపాధి కల్పన జరిగి, వీలైనంత వెల్త్ జనరేషన్కి ఆస్కారం ఉన్న నిర్ణయాన్ని ప్రభుత్వం చేస్తుంది. అలా చేసే క్రమంలో ఆప్షన్ ఇప్పుడున్న ప్రయారిటీ లిస్టులో అమరావతి ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి స్కోప్ లేదు. అక్కడ ఇంకొక సంవత్సరంన్నర తర్వాత కానీ అక్కడ పనులు వేగం పుంజుకోవడానికి ఆస్కారం లేదు. ఈలోగా గడిచిన 16 నెలలుగా కానీ రాబోయే సంవత్సరంన్నర కానీ 100కి 100 రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇవాళ ఒక రాజధాని అయినా ఒక నగర నిర్మాణంలో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనేది చాలా తక్కువ టైం. నగరం అనేది ఒక 1000 సంవత్సరాల కాలం విరాజిల్లటానికి ఆస్కారం ఉండేది. అటువంటి ఆ నగర నిర్మాణంలో 3 ఏళ్లలో పూర్తి కావాలి, 2 ఏళ్లలో పూర్తి కావాలి అని చెప్పని మన ఆదుర్దాన్ని, మన ఎమోషన్స్ని, మనకున్న ఆతృతని ప్రభుత్వానికి ఆపాదించేసి, ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించి, ప్రభుత్వం ఏదో ఈ ఒక ప్రాంతం పట్ల నిరాసక్తత చూపిస్తుంది, నిరాదరణ చూపుతుంది అని అంటే, ఇవాళ 60,000 కోట్ల రూపాయలతోటి 51,000 కోట్ల రూపాయల టెండర్లు ఫైనలైజ్ చేసింది ఆ ప్రభుత్వమా కాదా? ఇవాళ 51,000 కోట్ల రూపాయల పనులు పునాదులు దాటి ఒక స్థాయికి రావాలి కదా, వస్తే కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది కంటికి కనిపించేది. ఈలోపుగానే ఆ మాత్రం సహనం లేకుండా అంత ఇంటాలరెంట్గా వ్యవహరించే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 100కి 100 రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. అమరావతి నగర నిర్మాణం ఆయన చేతుల మీదుగానే జరుగుద్ది, ఆయన చేతుల మీదుగానే అమరావతి అజరామరంగా విరాజిల్లుద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.